వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుని వలన గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అలాగే తన ఇంటి వారందరినీ, తన ప్రాంత ప్రజలందరినీ రక్షించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే దావీదు మహారాజు. మరి ఈయన ఇక్కడ మనం చూస్తున్నప్పుడు భయంకరమైన యుద్ధము జరిగింది. సిక్లాగు మీదికి అమాలేకులు దండెత్తి వచ్చారు. వచ్చి అక్కడ చూస్తున్నప్పుడు వారిని కొట్టారు. మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండు దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టారు. 2వ వచనం, గనులేమి అలుపులేమి అందులో ఉన్న అందరూ చెరపట్టుకొని తీసుకొని పోయారు. అలాగే ఆ పట్టణమంతా కాల్చబడ్డాది. అప్పుడు దేవుని యొద్ద కూర్చొని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 7వ వచనంలో దేవుని యొద్ద కూర్చున్నాడు. ఎఫోదు తీసుకురమ్మన్నాడు. 7-8 వచనాలు ఆయన దగ్గర కూర్చొని విచారిస్తున్నాడు. అయ్యా, నా వారు నేను కలుసుకుందునా, నా వారిని నేను దక్కించుకుందునా అని దేవుని అడుగుతున్నాడు. నిజమే, ఎంత మంచి భక్తుడో చూడండి. తన భార్య పిల్లలు శత్రువు ఎత్తుకుపోయి తన పట్టణమంతా తగలబెట్టి తన ఆస్తి యావదాస్తి తీసుకుపోయినా కూడా ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మీద అడుగుతున్నాడు. నేను దక్కించుకుందునా, నా వారిని కలుసుకుందునా చెప్పయ్యా అని అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని రుచి చూశాడు. దేవుడు చేయగలడు సమస్తము. ఏ మనిషి కూడా చేయలేడు. ఏ మనిషి దగ్గర కూడా నేను వెళ్ళకూడదు. వెళితే ఈ కార్యము జరగదు, ఈ సమస్యకు పరిష్కారం దొరకదని దేవుని సన్నిధికి వచ్చాడు. కాబట్టి దావీదు గొప్ప విజయాన్ని చూడగలిగాడు. తన ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు. మరి నీవు కూడా అనేకమైన ఆపదలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నావా? నువ్వు దావీదు వలె దేవుని మీద ఆధారపడి చూడు. ఆయన కంపల్సరీ నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అలాగే నీ ఇంటి వారందరినీ రక్షిస్తాడు. యేసు అనగా రక్షకుడు అని మన కొత్త నిబంధనలో అనేకమైన వచనాలు కనబడతాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉంది. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించుటకు యేసు అని పేరు పెట్టుదు అని దేవదూత ద్వారా పలకబడిన మాట మరియతో మాట్లాడతాము. నిజమే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన పాపాలు క్షమించడానికి, మన వారందరినీ రక్షించడానికి వచ్చాడని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. దావీదు ఎలా విజయాన్ని పొందుకున్నాడో చూద్దాం. 17వ వచనం, దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా. చూడండి, మొట్టమొదటి విజయాన్ని పొందుకుంటున్నాడు. శత్రువును తరుముతున్నాడు. సంధ్యవేళ అంటే ఉదయకాలం చీకట్లో ఉంటున్నప్పుడు సాయంత్రం వరకు ఏం చేస్తున్నాడంటే వాళ్ళను తరుముతున్నాడు. తరిమి పట్టుకున్నాడు. పట్టుకొని వారిని ఏం చేస్తున్నాడంటే తరిమి కొట్టాడు. రెండవది ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తే 18వ వచనం, ఇలాగును దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. శత్రువు ఎంతైతే నష్టపరిచాడో అంతకంటే 100 రెట్లు మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు.
రెండవది విజయాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చూద్దాం ఎలా తన వారిని రక్షించుకున్నాడో మనం చూద్దాం. తన వారిని ఏ విధంగా రక్షించుకున్నాడో మనము చదువుదాం. ఇదే మనం చదువుకున్న లేఖన భాగం ద్వారా మనం చదువుకుందాం. 19వ వచనం ఈ రీతిగా రాయబడింది. కుమారులేమి కుమార్తెలేమి దోపిడి సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 19వ వచనంలో భార్యను రక్షించుకున్నాడు. 18వ వచనంలో 19వ వచనంలో పిల్లలు ఉన్నారు, పిల్లలను రక్షించుకున్నాడు. ఎంత అద్భుతమో చూడు. కుమారులను కుమార్తెలను దోపిడి సొమ్మును తెచ్చుకున్నాడు. 20వ వచనం చూడండి. దావీదు అమాలేకీలు గొడ్లన్నిటిని పట్టుకొని ఇవి దావీదునకు దోపిడి సొమ్మని జనులు మిగిలిన వాటిని సొంత పశువులకు ముందుగా వీటిని తోలివేసిరి. ఎంత అద్భుతం చూడు. మరి దేవుని వలన నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు, అలాగనే నీ ఇంటి వారందరినీ రక్షించుకుంటావు. ఏ ఆపద కావచ్చు, ఏ బలహీనత కావచ్చు, ఏ సమస్య కావచ్చు, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీ ఇంటి వారందరినీ రక్షిస్తాడు. అందుకే ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభువారు అంటే రక్షకుడు అని అర్థం. మరి తీర్మానం చేసుకుందాం, దావీదు వలె మనం కూడా యేసు క్రీస్తు ప్రభువు మీద ఆధారపడదాం. కన్న తండ్రి నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. దావీదు తండ్రి మీ వలన గొప్ప విజయాన్ని పొందుకున్నాడు, అలాగే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. మరి మేము కూడా అలాంటి ఆలోచన కలిగి మీ యొద్ద కూర్చొని విచారించి మీ సన్నిధానంలో ప్రార్థించి ముందుకు నడిచే జీవితాన్ని మాకు ప్రసాదించుమని మీరు నేర్పించిన ఈ పాఠాన్ని బట్టి నీకు వందనాలు. మేము కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉండండి, సహాయం చేయండి. మీ ద్వారా విజయము, మీ ద్వారా ఆశీర్వాదము, మీ ద్వారా మా ఇంటి వారందరినీ రక్షించుకునే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.